నటుడు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే ఇరువైపులా వాదనలు ముగియగా నాంపల్లి కోర్టు తీర్పును నేటికి వాయిదా వేసింది. రెగ్యులర్ బెయిల్పై న్యాయస్థానం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 4న పుష్ప బెనిఫిట్ షోస్ రోజు సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఇక మరోవైపు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా ఈ నెల 27న రిమాండ్ ముగిసింది. అదే రోజు ఆయన వర్చువల్గా విచారణకు హాజరయ్యారు. అప్పుడే ఆయన తరపు లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ విచారణ వాయిదా పడగా సోమవారం నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. వెంకట్, సంధ్యా థియేటర్ ఘటనపై దాదాపు అల్లు అర్జున్ కు జైలు శిక్ష తప్పదు అని చాలా వరకు కూడా ఉన్నది. కానీ సంధ్యా థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ కి అయితే నేడు భారీ ఊరట లభించవచ్చు. అల్లు అర్జున్ కు నార్మల్ బెయిల్ అయితే ఎప్పటికెలకు వచ్చింది. ఇప్పటికే తాను అయితే ఈ కేసు ఏదైతే ఉందో మొత్తం సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ పాత్ర కీలకంగా ఉంది అన్నట్టుగా ప్రభుత్వ తరఫున పీపీ వాదించడంతో అసలు దీనికి సంబంధమే లేదు అన్నట్టుగా అల్లు అర్జున్ తరపు న్యాయవాది వాదించారు. ఆ ఘటనా స్థలానికి అల్లు అర్జున్ ఉన్నటువంటి ఆ ర్యాలీ స్థలానికి దాదాపు 30 మీటర్ల దూరం ఉన్నట్టుగా, అసలు పరోక్షంగానే ప్రత్యక్షంగానే అల్లు అర్జున్ కారణం కాదే కాదు అన్నట్టుగా అల్లు అర్జున్ తరపు న్యాయవాది అయితే వాదించడం జరిగింది. మొత్తానికి ఆ ప్రభుత్వ తరపు న్యాయవాది మాత్రం అల్లు అర్జున్ దీంట్లో పూర్తిగా సంబంధం ఉంది, అల్లు అర్జున్ రావడం వల్లనే ఈ తొక్కిసలా జరిగింది, అందువల్ల ఒక మహిళ చనిపోయింది, ఒక నిండు కుటుంబం చిన్న భిన్నమైందని ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాది అయితే ఇటు జడ్జికి వివరించగా, మొత్తానికి అల్లు అర్జున్ ఒకవేళ బయటకు వస్తే మాత్రం చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి, సాక్ష్యాలు తారుమారు చేసే వ్యక్తి, ఈ కేసును కూడా నీరుగార్చే అవకాశం ఉంది అన్నట్టుగా, అసలు బెయిల్ అనేది ఇవ్వకూడదు అనేటట్టుగా ఆ పీపీ వాదించడం జరిగింది. మొత్తానికి ఇరువురు వాదనలు అయితే డిసెంబర్ 30న ఉన్నటువంటి ఇరు వాదనలు రిజర్వ్ లో పెట్టినటువంటి ఈ బెయిల్ ఎపిసోడ్ అయితే మొత్తానికి నేడు హైకోర్టు ముందుకైతే మరోసారి వచ్చింది. ఇటకేలకు 50,000 పూచికత్తు అలాగే 2 ష్యూరిటీలతో మొత్తానికి అల్లు అర్జున్ కి అయితే బెయిల్ మంజూరు చేశారు. ఇక ఈ కేసు మాత్రం కేవలం బెయిల్ మాత్రమే ఉంది. మరి దీంట్లో దర్యాప్తు పోలీసులు మాత్రం దీంట్లో నిందించబడ్డారు, పోలీసుల వైఫల్యం వల్లే ఇదంతా జరిగిందన్నట్టుగా. పోలీసులు మాత్రం తమకు సంబంధమే లేదు, తాము క్లియర్ గా ఉన్నాము ఈ వ్యవస్థలు అన్నాడు. మొత్తానికి అల్లు అర్జున్ ఈ విషయంలో దాదాపు ఇదంతా కూడా క్లియారిటీ వచ్చేసింది. అల్లు అర్జున్ బెయిల్ కూడా మంజూరైందని చెప్పుకోవచ్చు.